కేబినెట్ సమావేశంలో గతంలో ఈ వికారాబాద్ జిల్లా ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రభుత్వ పరంగా మేము ఇచ్చినటువంటి హామీ మేరకు జియో 111 ఎత్తేస్తూ కేబినెట్ డిసైడ్ చేసింది. అయితే దాని మీద చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ చేసినాము. పొల్యూషన్ బోర్డు, ఈ పర్యావరణానికి సంబంధించి అటవీ శాఖ ఇతరులందరినీ కలిపి ఎట్టి పరిస్థితులలో మూసీ నది, ఈసా నది మరియు ఆ రెండు జలాశయాలు కలుషితం కాకుండా ఏ పద్ధతిలో దానికి పెట్టానో గ్రీన్ జోన్స్ కూడా డిక్లేర్ చేస్తూ మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఆ జీవో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆదేశం ఇచ్చినాం. బహుశా కొద్ది రోజులలో చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళందరూ సమావేశమై దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ అవుతాయి. ఇది అక్కడ ప్రాంత ప్రజలకు ఒక మంచి శుభవార్త. తర్వాత మే 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు పట్టణ ప్రగతి మరియు పల్లె ప్రగతి డ్రైవ్ మళ్ళా ఒకసారి చేపట్టి చాలా ఉధృతంగా వర్షాకాలానికి ముందు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కూడా 20th మే టు జూన్ 5th అనేది అది కూడా ఈరోజు క్యాబినెట్ డిసైడ్ చేసింది. ఆ ప్రకారం దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది. అట్లానే ఒక 6 ప్రైవేట్ యూనివర్సిటీలు హైదరాబాద్కు చాలా డిమాండ్ వస్తున్నది. దానికి సంబంధించి ఈరోజు ఇన్ ప్రిన్సిపల్ క్యాబినెట్ అప్రూవ్ చేసి వారికి అంటే ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, దాంట్లో పేర్లు ఐడియా ఉందా? నిక్మార్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అమిటీ ఉంది, సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పి వాళ్ళు అది ఉంది, చాలా టాప్ ఇది ఉంది. గురునానక్ ఒకటి ఉంది, ఇంకోటి ఎంఎన్ఆర్ అని ఒకటి ఉంది. ఇవే కదా వచ్చినాయి కదా కరెక్ట్ పేర్లు? ఏమంటారు? కావేరి కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీ. 5 ఏమో ఇవి. సంబంధిత మంత్రులే ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి కూడా క్యాబినెట్ అంటే వాళ్ళకుండే గైడ్ లైన్స్, విధి విధానాలు, వాళ్ళ అప్లికేషన్ ఫార్మాట్స్ అని కరెక్ట్గా చూసి ఏ పద్ధతిలో ఇవ్వనో ఆ పద్ధతిలో వాళ్ళకి ఇవ్వమని చెప్పి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అట్లనే పెడతారు వాళ్ళు. దాని సార్ అట్లాంటి కోర్సెస్ అంటే వాళ్ళు జిఎంఆర్తో ఏదో టైప్లో ఉన్నారు, అక్కడ ఏరో సిటీలో అక్కడనే పెడతారు అన్నట్టు. కావేరి అంటే 2-3 సీడ్ కంపెనీలు అంటున్నాయి. అవి గంగా కావేరి అని ఒకటి ఉంది, కావేరి అని ఒకటి ఉంది, వాళ్ళందరూ కలిసి అది పెట్టుకుంటారు. తర్వాత ఫార్మా యూనివర్సిటీ ఇమీడియట్గా ఫోర్స్లోకి తీసుకొని రావాలని, అది ప్రపంచంలోనే మొట్టమొదటిది కాబట్టి దానికి మొన్న ఇటీవల ఇండస్ట్రీస్ మినిస్టర్ తిరిగినప్పుడు కూడా అమెరికన్ కంపెనీస్ చాలా కూడా ముందుకు వచ్చినాయి దానిలో పార్ట్నర్షిప్ చేయడానికి, ఆ టెక్నికల్ నోహా అదంతా కూడా తీసుకోవడానికి చెప్పినాం. దేశంలోనే మొదటిసారిగా సివిల్ అవియేషన్ ప్రపంచవ్యాప్తంగా బాగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. నౌ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈజ్ ద 4th లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. కోల్కతాను, మద్రాసును రెండింటిని, చెన్నైని రెండింటిని పక్కకు జరిపేసి నంబర్ 1 ఈజ్ ఢిల్లీ, నంబర్ 2 ఈజ్ ముంబై, నంబర్ 3 బెంగళూరు, నంబర్ 4 హైదరాబాద్. వీఆర్ ద 4th లార్జెస్ట్. భూభాగం దృష్ట్యా చూస్తే మనకు లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా, లార్జర్ దాన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఢిల్లీది 5,000 ఎకరాలు ఉంది, మనదేమో 5,200 ఎకరాలు ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్. సో వాళ్ళకి చెప్పిన ప్రకారంగా సెకండ్ రన్వే గురించి కూడా ఇమీడియట్ స్టెప్స్ తీసుకోమని చెప్పి జిఎంఆర్కి చెప్పినాం. మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టెర్మినల్ ఏదైతే ఉందో టెర్మినల్కి సదరన్ సైడ్లో ఒక రన్వే ఉంది, ఎగ్జాక్ట్లీ టెర్మినల్ మధ్యలోకి వచ్చి నార్త్ సైడ్ ఇంకో రన్వే వస్తారన్నమాట. సో అది కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సెకండ్ రన్వే పనులు స్టార్ట్ అవుతాయి. ప్లస్ 4th లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ కింద వచ్చినాం కాబట్టి సివిల్ అవియేషన్ కోర్సెస్లో
సివిల్ ఏవియేషన్లో ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఇండస్ట్రీ అవుతున్నది కాబట్టి దాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుని పోమని చెప్పినాం. ఇది పాతదే కదా శ్రీనివాస్ గౌడ్ గారి, ఓల్డ్ అది అయిపోయింది. తర్వాత ఇంకో మెయిన్ డిసిషన్ ఈ యూనివర్సిటీలలో నియామకాలు అన్నీ కలిపి దాదాపుగా ఒక 3,500 పైచీలకు ఉన్నట్టున్నాయి. ఇది ఎవరికి వాళ్ళే చేయడంలో అక్కడ కొన్ని రకాల ఇబ్బందులు, కొన్ని ఆరోపణలు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. వేరే రాష్ట్రాలు పరిశీలించినప్పుడు ఒక కామన్ బోర్డు విద్యాశాఖ ఆధ్వర్యంలో పెట్టి రిక్రూట్మెంట్ చేసి ఏ యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది ఎంత అవసరమో తెప్పించుకొని ఆ ప్రకారం ఫుల్ఫిల్ చేస్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానీ ఇతర మెకానిజం కానీ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా చేసి ఆ రిక్రూటెడ్ స్టాఫ్ను వాళ్ళకు అలాట్ చేసేస్తారు. ఆ రకంగా అది కూడా ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. దాని తదనంతరం సమైక్య రాష్ట్రంలో అత్యంత బాధాకరంగా నలిగిపోయి చితికిపోయినటువంటి రంగం మన వ్యవసాయ రంగం. పూర్తి స్థాయిలో మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ అంతా ధ్వంసం చేయబడి ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్ పెట్టి తెలంగాణ కోసం చేపట్టబడిన అనేక ప్రాజెక్టులు అబాండన్ చేసి అనేక రకాలుగా విధ్వంసం చేయడం ద్వారా తెలంగాణ రైతాంగానికి అప్పుడు భూగర్భ జలాలే దిక్కైంది. కరువులు, కాటకాలు, అనేక ఇతరత్ర దీనివల్ల తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రం మొత్తం చెల్లాచెదురైపోయి రైతుల ఆత్మహత్యలు కూడా చాలా భయంకరంగా జరిగినాయి. ఆకలి చావులు కూడా చాలా జరిగినాయి. సరే, అనేక దశాబ్దాల పోరాటం తర్వాత సాధించుకోబడ్డ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గ్రామీణ ఆర్థిక పరిపుష్టి కోసం చాలా పకడ్బందీ ప్రణాళికతోని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకున్నది. అందులో భాగంగా వ్యవసాయంలో అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా అనేక ఉద్దీపనలు ఆ రంగానికి ప్రభుత్వం సమకూర్చడం జరిగింది. ఆ ఉద్దీపనలలో భాగంగా గతంలో ఏంటంటే 2 సమస్యలు బాగా పట్టి పీడించేటి రైతాంగాన్ని. ఒకటి నీళ్ల సమస్య, ప్రాజెక్టులు కాకపోవడం, కాలువల ద్వారా నీళ్లు రాకపోవడం, కరువు కాటకాలు సంభవించడం ఒక భాగం. రెండవ భాగం ఆ ఉన్న కొద్దిపాటి 600 నుంచి 900 ఫీట్ల లోతులోకి వెళ్ళి తీసుకునే భూగర్భ జలాలు కూడా కొద్దిపాటి అందుబాటులో ఉన్నా అవి తీసుకోవడానికి అవసరమైన కరెంటు చాలా అస్తవ్యస్తంగా ఉండి వందలు వేల సంఖ్యలో ప్రతిరోజు మూటలు కాలిపోవడం, తద్వారా రైతులు నష్టపోవడం, ఆ కరెంటు కోతల వల్ల వరి పంటలు ఎండిపోవడం, ఇట్లాంటి అనేక చాలా బాధాకరమైన దృశ్యాలు మనం కళ్ళారా చూసినాం. చాలా పెద్ద, అసలు సమ్మర్ వచ్చిందంటేనే ఒక భయోత్పాతమైన పరిస్థితి. రైతాంగం ఇప్పుడు కూడా అరిచేతిలో ప్రాణం పెట్టుకొని బతికే పరిస్థితులలో చాలా దీనావస్థలో ఉంది. అందువలన వ్యవసాయం చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితికి లోనైంది. దాన్ని తిరిగి పునరుజ్జీవింపజేయడానికి ఫస్ట్ స్టెప్ వాజ్ టేకెన్ బై ద గవర్నమెంట్ వాజ్ మిషన్ కాకతీయ. చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది అది, చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని. అది సాంకేతికంగా భూగర్భ జలశాఖ, కేంద్ర జలవనరుల శాఖ వాళ్ళ నివేదికల్లో వెల్లడించారు. ఇండియాలో అత్యధికంగా భూగర్భ జలాలు పెంచిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అని చెప్పడం జరిగింది. దానికి తోడుగా ఎలక్ట్రిసిటీని అద్భుతంగా తయారు చేసి, చాలా చాలా అద్భుతంగా తయారు చేసి క్లీన్ ఎనర్జీ సప్లై చేయడంలో, నాణ్యమైన విద్యుత్తును 24 అవర్స్ అన్ని రంగాలకు అందించడంలో తెలంగాణ గొప్ప విజయం సాధించింది. ఇంకా ఇప్పుడు మనకు రాబోయే రోజులలో యాదాద్రి 4000 మెగావాట్స్, ఎన్టీపీసీ కన్స్ట్రక్ట్ చేసినటువంటి 1600 మెగావాట్లు ఇయర్ 23లో మనకు అందుబాటులో రాబోతూ ఉంది. అండ్ ఇంకొక 5600 మెగావాట్స్ ఆఫ్ థర్మల్ పవర్ మనకు నెక్స్ట్ ఇయర్లో, ఇయర్ 23లో, 23 ఎండింగ్ అంటున్నారు వాళ్ళు, కొద్దిగా స్పీడ్ చేయమన్నాం కాబట్టి ఇంకో 5600 మెగావాట్లు కూడా మనకు యాడ్ కాబోతుంది. ఆ రకంగా విద్యుత్ పంపిణీ విధానంలో ఉండేటువంటి ఆ యొక్క అసమతుల విధానాన్ని
సమతులం చేసి అంటే డిస్ప్రపోర్షనేట్ సిస్టమ్ అంతా కూడా ప్రపోర్షనేట్ చేసి చాలా చక్కగా నాణ్యమైన విద్యుత్తు కోతలు లేకుండా లో వోల్టేజ్ లేకుండా అందించడం వల్ల కూడా గణనీయంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగిపోయినాయి. చాలా పెద్ద ఎత్తున రైతు ఆ షీట్ ఏది అది విలేకరులకు ఏంది కదా కాపీ ఏదిరా బాబు మీ దగ్గర పెట్టుకుంటే నా విలేకరులకు ఇవ్వాలి కానీ మన కోసం కాదు కదా వాళ్ళ కన్సంప్షన్ కోసం ప్రింట్ చేసి మీరు సో అట్లా జరిగింది. జరగడం ద్వారా ఏమైంది చాలా అద్భుతమైనటువంటి వ్యవసాయ విస్తరణ జరిగింది. అద్భుతంగా రైతులు పంటలు పండిస్తున్నారు. గొప్ప పంటలకు ఆలవాలంగా తెలంగాణ తయారైంది. దానిలో ఉన్న పథకాలు నేను చరిత్ర చరవడం చేయను కానీ పాసింగ్ రిమార్క్ చెప్పాలా. ఒకటి ఆన్ గోయింగ్ పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయటం. 2 మిషన్ కాకతీయ వార్పుడ్ బేసిస్లో ప్రపంచమే అబ్బురపడే విధంగా ఈవెన్ యుఎన్ఓ కూడా ప్రశంసలు వచ్చినాయి. ఆ రకంగా మిషన్ కాకతీయ కంప్లీట్ కావటం. 3 రీఇంజనీరింగ్ చేసి భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి అద్భుతంగా వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాళేశ్వరం రికార్డ్ టైంలో కంప్లీట్ చేయటం. దాని ఫలితాలు కూడా అందుతూ ఉన్నాయి. వీటికి తోడుగా గత 3-4 సంవత్సరాలుగా భగవంతుని దయ వల్ల ప్రకృతి కరుణించి అద్భుతమైన వర్షపాతం కూడా దీనికి జోడైంది. దానికి తోడుగా కరెంటు అద్భుతంగా అన్ని సీజన్లలో ఏ మాత్రం వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా సరఫరా కావడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్పుట్ అయింది. వీటికి తోడు ప్రభుత్వం ఇచ్చిన ఉద్దీపనలు ఏవైతున్నాయో ఇండియాలో కాదు ప్రపంచంలో కూడా ఇక్కడ ఇవ్వరు. ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు. నో గవర్నమెంట్ గివ్స్ ఇన్ ఇండియా అండ్ నోవేర్ ఇన్ ద వరల్డ్ 10,000 రూపీస్ పర్ ఎకర్ పర్ యానం రైతులకు ఇచ్చే ఒకే ఒక్క ప్లేస్ ఎంటైర్ భూగోళం మీద తెలంగాణ రాష్ట్రం. ఇండియాలో కాదు భూగోళం మీద డైరెక్ట్ బెనిఫిట్. ఏ మాత్రం దానిలో మధ్యలో దళారు లేకుండా పైరవీలు లేకుండా ఇవ్వటం. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం. రైతులకు ఉచితంగానే నీటి సరఫరా చేయడం. గతంలో ఉన్న నీటి తీరువా బకాయిలు సుమారు 500 కోట్లు రద్దు చేయడం కాకుండా కొత్తగా ₹1 కూడా తీసుకోకుండా ప్రాజెక్టుల ద్వారా ఇది కూడా ఎక్కడ ఇయ్యరండి ఇండియాలో నోవేర్. మన చుట్టూ ఉండే 4 రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్రంలో ఇవ్వరు, భారతదేశంలో ఇవ్వరు. ప్రధానమంత్రి గారి రాష్ట్రం గుజరాత్లో కూడా ఇవ్వరు. నోవేర్ ఇన్ ఇండియా. ఓన్లీ తెలంగాణ విచ్ సప్లైస్ వాటర్, సర్ఫేస్ వాటర్ కూడా వితౌట్ వాటర్ సెస్ ఇవ్వటం. తర్వాత రైతులు చనిపోతే వయసుతో నిమిత్తం లేకుండా చనిపోయిన కారణంతో నిమిత్తం లేకుండా వాళ్ళకు అద్భుతంగా ప్రభుత్వమే మొత్తం ప్రీమియంస్ చెల్లించి 8 రోజులు దాటకుండా వాళ్ళకు రైతు బీమా సౌకర్యం కల్పించడం. ఇట్లాంటి వాటి వల్ల చాలా అద్భుతంగా రైతులు పంటలు పండించారు. కరోనాకు సందర్భంలో చెలరేగినటువంటి ఆ మరణాలు, భయోత్పాతం ఒకటే చోటకు రైతులంతా వచ్చి మార్కెట్లలో రోజుల తరబడి గంటల తరబడి ఉంటే వ్యాధి ప్రబలుతున్న ఉద్దేశంతో నెవర్ బిఫోర్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ, ఇప్పుడు కూడా లేదు, ఎప్పుడూ లేదు, నెవర్ అండ్ ఎవర్ 7,000 పైచిలకు కొనుగోలు కేంద్రాలు ఏ గ్రామానికి ఆ గ్రామంలో పెట్టి నోవేర్ ఇన్ ఇండియా దిస్ ఈజ్ తెలంగాణ సైజుతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ. ఏ ఊరికి ఆ ఊర్లోనే కొనుగోలు కేంద్రాలు ప్రప్రథమంగా పెట్టి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ చేసి ధాన్యం కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేస్తే కూడా వారానికో 10 రోజులకో నెలకో అన్నట్టు కాకుండా జస్ట్ వితిన్ 3-4 డేస్ అది కూడా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి రైతు అకౌంట్లోకి ఇక్కడి నుంచే డబ్బులు పంపించడం. మధ్యలో జిల్లా నుంచో మండలం నుంచో ఇంకో డిపార్ట్మెంట్ నుంచో కాకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రూట్ చేసి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాల్లో వేయడం చాలా 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 సానుకూలమైనటువంటి
ఒక పవనం వీచింది దాంతో. పంటలు పండడం కోసం ఇచ్చే డబ్బులు కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ, ఇతర ప్రోత్సాహాలు కానీ, కల్తీ లేని విత్తనాలు అందించే ప్రయత్నాలు కానీ, కల్తీ మీద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు బ్రింగ్ పీడీ యాక్ట్ కానీ, వీటన్నిటి వల్ల అద్భుతంగా వచ్చింది. దాంతోపాటు కొనుగోళ్ళు ఎక్కడికక్కడనే జరిగి 3వ రోజుకు 4వ రోజుకి వారి బ్యాంకులోకి క్లీన్గా డబ్బులు రావడం, అకౌంట్లో జమ కావడం ఎక్కడ ఉండదండి ఇండియా మొత్తంలో. ఏ స్టేట్లో కూడా ఉండదు, అసలే ఉండదు, ఉండదు కాక ఉండదు. ఆ విధంగా జరగడం వల్ల వీటన్నిటి సమాహారంగా రైతులు అద్భుతంగా ధాన్యం పండిస్తూ ఉన్నారు. అయితే ఇంకా చాలా ఉన్నాయి. వెరసి జరిగింది ఏంది? నెట్ రిజల్టు అంటే 1 కోటి ఎకరాల విస్తీర్ణం పెరిగింది రెండు పంటలు కలిపి. 1 కోటి పైచిలుకు 2014-15 టు 2022 మోర్ దాన్ 1 crore ఎకర్స్. ఈ మల్టిపుల్ యాంగిల్స్లో ఈ పనులన్నీ జరిగేటప్పటికీ ఆలోచించిన పద్ధతిలో, ఆశించిన పద్ధతిలో అవన్నీ కరెక్ట్గా సింక్రనైజ్ కావటం మూలాన 1 కోటి ఎకరాలలో విస్తీర్ణం పెరిగింది. పెరిగి పంటలు చాలా బ్రహ్మాండంగా పండుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో రైతు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉండటం భారత రైతాంగం యొక్క దురదృష్టం పూర్తి స్థాయిలో. ఎందుకంటే 13 నెలల పాటు లక్షలాది మంది రైతులు దేశ రాజధానిలో ధర్నా కూర్చున్న పరిస్థితి మనం చూసినాం. చివరికి ఆ చట్టాలు రద్దు చేసుకొని భారత ప్రధానమంత్రే క్షమాపణ వేడుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. అంటే ఎంత దిక్కుమాలిన, ఎంత దరిద్రం కొట్టు ప్రభుత్వం కేంద్రంలో ఉన్నదనే దానికి ఇది ఒక సంకేతం. అది యథాతథంగా మీ అందరూ ప్రత్యక్ష సాక్షులు. దానిలో ఏం డంబాచారం కానీ, మిర్చి మసాలా వేసి నూరిన మాట కానీ ఏం లేదు. అది ఫ్యాక్ట్, హిస్టరీ. ఏది 13 నెలల పాటు నిరంతరంగా రైతులు ఉద్యమించటం దేశ రాజధానిలో, వాళ్ళని అనేక రకాలుగా తూలనాడి, వాళ్ళని ఖాళిస్తాన్ ఉగ్రవాదులని, ఇంకోటని ఆందోళన జీవులని అవమానపరిచి, ఇన్సల్ట్ చేసి ఫైనల్గా ప్రధానమంత్రి క్షమాపణ చెప్పి ఆ చట్టాలు వాపసు తీసుకున్న పరిస్థితులు మనం చూసినాం. అట్లానే ఈరోజు వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్లకు అప్పగించాలని ఒక బలమైన కుట్ర కేంద్రం చేస్తూ ఉంది. అంటే రైతులు వాళ్ళ భూములన్నీ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలి, దానిలోనే జీతకాలుగా పనిచేయాలి. ఇది అల్టిమేట్ కుట్ర. దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయాలని చెప్పి అనేక దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేసినాం, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయండి అంటే చెయ్యరు. ఆ కూలీలంతా వస్తారు, చౌకగా వస్తారు, రైతులకు లాభసాటిగా ఉంటుంది, ఏ ఊరికి ఆ ఊరిలో పని దొరుకుతుంది, ప్రతి ఊరిలో వ్యవసాయం ఉంటుంది కాబట్టి అంటే అది చెయ్యరు. 2 ఆ మేనిఫెస్టోలో పెడతారు కానీ అమలు చేయరు. వాళ్ళ ఎన్నికల హామీలో పెట్టినరు కానీ అమలు చేయరు. 2 ఎరువుల మీద ధరలు పెంచిండ్రు. అలొకేషన్ మొన్న జరిగిన బడ్జెట్లో, లాస్ట్ టైం కూడా బడ్జెట్ సందర్భంగా నేను చెప్పిన, ఎరువుల మీద విపరీతంగా ధరలు పెంచిండ్రు. 2 భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు వాళ్ళ బావుల కాడ మీటర్లు పెట్టాలి అని దిక్కుమాలిన పనికిమాలిన విద్యుత్ సంస్కరణలు తెచ్చిండ్రు. దానికి ఇన్సెంటివ్స్ పెట్టి 0.5% FRBM లోన్ కూడా దానికి అనుసంధానం చేసి రాష్ట్రాలను నష్టానికి గురి చేస్తూ ఉన్నారు. అంటే వ్యవసాయ రంగాన్ని బలహీనపరచాలి, కుదేలు చేయాలి, డిస్కరేజ్ చేయాలి అనేటువంటి అంతర్గత కుట్రలో ఇవన్నీ బాగా. అట్లానే మార్కెట్లన్నీ లేకుండా చేస్తాం అని చట్టాలు తెచ్చిండ్రు. సరే, ఇప్పుడు తూకం ముడిచిండ్రు. ఆ తర్వాత ఆ రోజు రైతులకు హామీ ఇచ్చిండ్రు, మేము MSP కోసం అది చేస్తాం, మరొకటి చేస్తాం, ఇంకొకటి చేస్తాం అని చెప్పి ఈరోజు వరకు అతి గతి లేదు. నిన్న మొన్న పార్లమెంట్ సెషన్ జరిగితే వాళ్ళకి అవసరమైన చట్టాలు పాస్ చేసుకున్నారు తప్ప ఆ రోజు రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. ఇలా దేశ రైతాంగం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. నిన్న నాతో పాటు ఢిల్లీలో ధర్నాలో పాల్గొన్న ఆ రాకేష్ టికాయత్ కూడా ఒక మహాసంగ్రామాన్ని మొదలుపెట్టబోతున్నాం మళ్ళీ భారతదేశంలో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అది డెఫినెట్గా జరుగుతుంది కూడా. అదే పద్ధతిలో తెలంగాణ పండించినటువంటి ధాన్యం, వరి ధాన్యం విషయంలో చాలా చిక్కిరి బిక్కిరిగా
వితండవాదం చేస్తూ పిచ్చి పిచ్చిగా తలా తోకలేని విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహారం చేసింది. నేను స్వయంగా వెళ్ళినాను, మాట్లాడినాం. రాష్ట్ర మంత్రివర్గం యొక్క 5-6 సభ్యులు వెళ్ళినారు, వాళ్ళు మాట్లాడినారు, లెటర్స్ ఇచ్చినాం, అవన్నీ కూడా చేసినాం. ధాన్యం కొనమంటే దాన్ని కాలుకు పెడితే మెడకు పెట్టి కాలుకు పెట్టడమే కాకుండా అతను చాలా అవమానపరిచి రైతులను మాట్లాడినాడు, రాష్ట్రాన్ని మాట్లాడినాడు. 2 విషయాలు ఏంటంటే ఎంత చీప్గా, ఎంత తెలివి తక్కువగా ఆ మంత్రికి అసలు మెదడు, జ్ఞానం, బుద్ధి ఏమైనా ఉందా లేదా కూడా అర్థం కాదు. అతను నూకలు తినడం అలవాటు చేయండి మీ రాష్ట్రానికి. మంచి ఫైన్ రైస్ పండించి అద్భుతమైన పంటను దేశానికి అన్నం పెట్టే రైతాంగానికి వాళ్ళు వడ్లు పండించి మంచి బియ్యమే దేశానికి అన్నట్టు వాళ్ళు నూకలు తినన్నట్టు. ఎంత గర్వం అండి, ఎంత అహంకారం. దేశానికి అద్భుతమైన పంట పండించి అన్నం అందించేటువంటి తెలంగాణ ప్రజలను మీరు నూకలు తినండి, నూకలు తినడం అలవాటు చేయండి అని చెప్పడం. ఇంకోటి, నేను పోయినప్పుడు ఆయన అన్నాడు, క్యా చమత్కార్ కర్ దియా భాయ్ తెలంగాణ, క్యా చమత్కార్ హోగయా అని ఒకటి. రెండవది ఇంకోటి, అతి తెలివి తక్కువగా, అంటే వాళ్ళకి తెలివి తక్కువ ఉండి ఇతరులకు కూడా తెలివి తక్కువ ఉన్నది అనుకుంటారు అన్నట్టు. అది చరిత్ర ఇడ. ఎస్, డెఫినెట్లీ. ప్రాబ్లమ్ ఈ వాళ్ళకున్న వీక్నెస్, వాళ్ళకున్న తెలివి తక్కువతనం, వాళ్ళ సోమరిపోతనము, వాళ్ళ పరిపాలన సామర్థ్యం లేని అవివేకము అందరికీ కూడా ఉన్నాయని అనుకుంటారు అన్నట్టు. వాళ్ళకి ఆ స్థాయి లేదు. ఇప్పుడు తెలంగాణకు ఉన్న స్థాయి కేంద్రానికి లేదు. లేక పర్ఫార్మ్ చేయలేక, చేతగాక, పరిపాలన చేతగాక వాళ్ళు సాధించలేని గమ్యాలు, లక్ష్యాలు తెలంగాణ సాధిస్తే దాన్ని జీర్ణించుకోలేక క్యా చమత్కారోగా. ఇప్పుడు మీకు ఇచ్చిన షీట్లో ఉన్నది చమత్కారం ఏందో, మీకు ఇచ్చిన షీట్లో క్లియర్గా ఉంది. వీళ్ళు ఎంత అంటే 36 లక్షలు తెలంగాణలో వరి సాగైతే యాసంగిలో ఒక్క పంటలో, మొత్తం దేశంలో సాగైంది ఎంత? ఏ రాష్ట్రంలో సాగైంది ఎంత? మన దానిలో సగం కూడా ఏ రాష్ట్రంలో సాగాలి. అట్లీస్ట్ మన దానిలో 50% కూడా ఏ రాష్ట్రంలో సాధ్యం కాలే. దట్ ఈజ్ వాట్ ఈస్ ద చమత్కార్ ఆఫ్ తెలంగాణ. ఇది అర్థం కాక, తెలివి లేక చెప్పచ్చు కదా, మాకు శాత కాదు, మేము దద్దమ్మలము, ఏదో గెలిచిన మతం పేరు మీద, మన పేరు మీద గెలిచే అధికారం చేస్తున్నాం, కానీ మాకు శాత కాదని చెప్పచ్చు కదా. అది చెప్పకుండా వాళ్ళ యొక్క అసమర్థతను ఇతరుల మీద నెట్టివేసే విధంగా క్యా చమత్కార్ హోగయా అని ఒకటి మాట్లాడతారు. ఏ రాష్ట్రానికి లేని ప్రశ్న తెలంగాణకు ఎందుకు వస్తున్న సమస్య? ఎందుకు రాదు? ఎందుకే వస్తుంది. ఏ రాష్ట్రం అయినంత పంట మేము వేసినాం, తీసుకోమంటే నీకు శాతగాక ప్రతిసారి మెలికబెట్టి, తెలివి తక్కువ మెలికలు పెట్టి, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్న బాధ్యతను విస్మరించి, ఎస్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎవైడింగ్. మేము ఎగుమతి చేయలేమని గత 3-4 సంవత్సరాలు అనేక వేల టన్నుల బాయిల్ రైస్ ఎగుమతి చేసి, ఎగుమతి చేయలేదని అబద్ధాలు చెప్పి అనేక రకాలుగా చేసిండ్రు. ఇలా ఏంది తేడా? దాని ఉన్నది ఏంది? బ్రహ్మ పదార్థం. దాని పేద బ్రహ్మ పదార్థం ఏమనుందా? ఏమున్నది అందులో? నూకల శాతం ఎక్కువ అవుతుంది. యాసంగి వడ్లల్లో నూకల శాతం ఎక్కువ అవుతుంది. టెంపరేచర్స్ పెరుగుతాయి కాబట్టి, టెంపరేచర్ టైంలో పంట వస్తుంది కాబట్టి పెరుగుతుంది. పంటలు వచ్చేది మనకి ఏప్రిల్, మేలో. సాధారణంగా 35 degrees దాటిపోతుంది. 35 టచ్ అయినప్పుడు ఏంటంటే బ్రోకెన్ రైస్ ఎక్కువ వస్తుంది. ఆ పర్సెంటేజ్ తేడా ఇప్పుడు ఇదంతా కథ. ఏమైనా బ్రహ్మ పదార్థం ఏమి లేదు. అదేందో కథ అని అనుకొని తెలివి తక్కువతనంతో ఏందది కథ అంటే ఏంటంటే 67 కిలోల బియ్యం వస్తుందండి మామూలు టైంలో పడితే. దానిలో సగం ఇప్పుడు వస్తుంది. 100 కిలోల వడ్లు పట్టినట్టయితే అదే వర్షాకాలంలో వడ్లకేమో 67 కిలోల బియ్యం వస్తుంది. యాసంగి ధాన్యానికి ఏమొస్తుంది? 34, 35 కిలోలు వస్తుంది. ఆ రాణి శాతం ఏదైతే ఉందో అది తేడా వస్తుంది. ఆ డబ్బు కేంద్రం భరించాలా? వాస్తవానికి ఎందుకు భరించాలా? దేనికోసం భరించాలా అంటే భారతదేశం యొక్క ఆహార భద్రత రాజ్యాంగవిహితంగా, రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పబడ్డది. కాబట్టి ఆ ఆహార భద్రత కాపాడేటప్పుడు ఆహార నిల్వలు పెట్టాలి దేశంలో. చాలా సింపుల్ విషయం ఇది. దీనిలో ఏదో పెద్ద బ్రహ్మ పదార్థం లేదు.
ఆ బాధ్యత ఉంది కాబట్టే దానిలో నుంచి ఉద్భవించిందే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర లక్షల కోట్ల టన్నులు స్టోర్ చేసి ఉంచేటువంటి సామర్థ్యం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఇతర ఏ రాష్ట్రానికి కూడా ఆ స్టోర్ చేసే శక్తి సామర్థ్యాలు ఉండవు. టెంపరీ ట్రాన్సిట్ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది తప్ప శాశ్వతంగా ఉండదు. కాబట్టి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ పంటలు తీసుకొని దాన్ని మళ్ళీ వితరణ చేసే సందర్భంలో కొద్దిపాటి లాస్ వస్తే వస్తుంది, ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు వస్తుంది, దాన్ని భరించాలి. కొన్ని సందర్భాల్లో ప్రపంచంలో కరువు వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తే లాభం కూడా వస్తుంది. కొన్నిసార్లు లాభం వస్తుంది, కొన్నిసార్లు నష్టం వస్తుంది. అది మేము భరించలేము అని చెప్పలేక భరించరు. ఎందుకంటే దానిలో సీక్రెట్ ఉంది. సీక్రెట్ ఏంది? తెలివి తక్కువ ప్రభుత్వం కేంద్రంలో ఇప్పుడు. ఏం ఎంత తెలివి తక్కువ, ఎంత దుర్మార్గమైన, ఎంత హీనమైన నీచమైన ప్రచారాలు చేస్తారండి. ట్యాక్సేషన్లో 2 భాగాలు ఉంటాయి, కేంద్ర పన్నులు, రాష్ట్ర పన్నులు. డెఫినెట్గా కేంద్రం ఈ పన్నులు వసూలు చేయాలా, రాష్ట్రాలకు ఈ పన్నులు వసూలు చేసుకోవాలని ఉంటుంది. దానిలో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్రానికి కూడా కొంత ఉంటుంది, వ్యాట్ వేసుకునే అవకాశం ఉంటుంది. మేము వచ్చిన కాడ నుంచి గవర్నమెంట్ మేము పెంచలేదు, నా దించలేదు. ఆ వ్యాట్ ఉన్నంతనే ఉన్నది. 2015లో ఒకసారి అది జీరోలలో ఏదో ఉంటే దాన్ని రౌండ్ ఫిగర్ చేసినాం. జస్ట్ జీరోలలో ఉండేది, అంటే 60 పైసలు 30 పైసలు ఉంటే దాన్ని ₹1 చేసినాం. రౌండ్ ఫిగర్ చేస్తే కలెక్షన్ ఈజీ ఉంటుంది, ఇచ్చే వాళ్ళకైనా తీసుకునే వాళ్ళకైనా. అంతకుమించి తెలంగాణ వచ్చిన కానీ తెలంగాణ చరిత్రలో పెట్రోల్ మీద డీజిల్ మీద మేము పైసా పెంచలేదు. యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి రేట్లు, స్టేట్ ట్యాక్స్. కానీ సెంటరు రోజుకు రూపాయి, రోజుకు బారానా, రోజుకు ₹1 పెంచి దానికి ఏం ప్రచారం చేస్తారండి? స్టేట్ ట్యాక్స్ తగ్గించాలన్నాడు. మరి నువ్వెందుకు పెంచాలా? నువ్వు దేనికోసం పెంచుతున్నావు నాకు అర్థం కాదు. స్టేట్ ట్యాక్స్ తగ్గించాలని నువ్వు చెప్తున్నావు, నువ్వు పెంచాలా మేము తగ్గించానా? అంటే నీ జేబు నిండాలి, మా జేబు ఖాళీ కావాలి. దీని ఎన్నుకున్న ఫిలాసఫీ ఏంటండి? భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఫిలాసఫీ ఏంటంటే బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు. వీళ్ళు ఆర్థికంగా దివాలా తీయాలి. రాష్ట్రాలు చిప్పబట్టుకొని నిలబడాలి లైన్లా, వాళ్ళ చెప్పు చేతలలో ఉండాలి. అంటే ఇది ఫెడరల్ సమాఖ్యకు పూర్తి విరుద్ధమైనటువంటి, టోటల్ అగెనిస్ట్ ఉండేటువంటి ఒక దిక్కుమాలిన సిద్ధాంతం. ప్రజాస్వామ్యం యొక్క పరిణతి, మెచ్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్య పరిణతి పెరిగిన దేశాలలో సెంటర్ నుంచి పవర్స్ డెవల్యూట్ అవుతాయి రాష్ట్రాలకు, రాష్ట్రాల నుంచి లోకల్ బాడీస్కు ట్రాన్స్ఫర్ అవుతాయి. అది టైర్ విధానం. అధికారాలను రాష్ట్రాలకు ఇవ్వాల్సింది పోయి కాంకరెంట్ లిస్టు పేరు మీద మొత్తం రాష్ట్రాల అధికారాలు కబలిస్తూ బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు అనే ఒక సిగ్గుమాలిన సిద్ధాంతం పట్టుకొని పనికిమాలిన యాంటీ ఫెడరల్ సిద్ధాంతం చుట్టూ వేలాడుతూ కొనసాగించే దుష్ప్రచారం ఏంది? స్టేట్ ట్యాక్స్ తగ్గించమనండి, పెట్రోల్ రేట్లు తగ్గుతాయి. మరి నువ్వెందుకు వేస్తున్నావు? ఒకవేళ భారత ప్రభుత్వం యొక్క నీతి సామాన్య ప్రజలకు తక్కువ ధరలకే పెట్రోల్ డీజిల్ అందించాలని అయితే పెంచద్దు కదా. నువ్వు పెంచి రాష్ట్రాన్ని తగ్గించమని ఎట్లా అంటావు? నీకు ఏ నోరుతోనంటావు? నీ నోరా మోరా? వాట్ ఇట్ ఈస్? నువ్వు పెంచకుండా ఉండి నువ్వు తగ్గించమంటే నువ్వు గొప్ప నువ్వు అవుతావు. నేను పెంచుతా, నువ్వు తగ్గియాల. ఇది నీతా? ఇటువంటి సిద్ధాంతంతో ఫుడ్ సెక్యూరిటీ బాధ్యత మీ మీద ఉండంగా కూడా దాని నుంచి తప్పించుకుంటూ, దాని నుంచి పారిపోతూ, వెన్ను చూపుతూ చేసే అరాకిరి ఏందండి? కిరికిరేంది? ఏమవుతుంది ఇప్పుడు? ఏదైతే 30% నూకలు వస్తాయో, 32%, 67 అయితే సగం వస్తాయి కదా, దాని మీద వచ్చే నష్టం భరించాలి. ఆ గ్యాపు, దానికి ఇంత గగ్గోలు పెట్టి గందరగోళం ఎత్తి కేంద్ర మంత్రులు ఎల్లయ్య మల్లయ్య, వాడేవాడో చెప్ప, వీడేవాడో రాను. ఇదా? ఇది ఒక గింత పెద్ద దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం యొక్క నీతి? భారత రైతుల ఏడలు అవలంబించాల్సిన పద్ధతి ఇది. దీనికోసం మోరిల్లాగా నోర్లు పెట్టుకొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నామని తెలిసి ఆత్మవంచన చేసుకొని ఇన్ని అరుపులు, పెడబొబ్బలు, ఇన్ని కథల? ఎస్, యాజ్ ఎ స్టేట్ నీ బాధ్యతను గుర్తు చేయడం మా కర్తవ్యం. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు మెయింటైన్ ద బఫర్ స్టాక్స్ in the interest of the food security of the country, which you are forgetting, which you are escaping, which you are running away.
అది గుర్తు చేయడానికి యాజ్ ఎ స్టేట్గా మేము గడబడి చేస్తాం కదా, డిమాండ్ చేస్తాం కదా, అడిగినాం. ఫైనల్ నిన్న ఢిల్లీలో పోయి కూడా ఎక్స్పోజ్ చేసినాం. భారత ప్రజల ముందు ఈ ప్రస్తుత భారత ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలి. ఎస్, కాబట్టి ఆ ప్రయత్నం కోసం ఢిల్లీ పోయి కూడా నిన్న సఫిషియెంట్గా ఎక్స్పోజ్ చేసినాం 100%. అక్కడనే నేను నా ఉపన్యాసంలో కూడా చెప్పిన, నేను అడిగిన అక్కడ స్ట్రేట్గా सीरियस क्वेश्चन अड़िना నేను एक राज्य का छोटा सा डिफरेंस में दान खरीदने के लिए, तेलंगाना दान खरीदने के लिए क्या इतना बड़ा केंद्र सरकार के पास धन नहीं है या प्रधानमंत्री जी का मन नहीं है? ఏం లేదు, मन नहीं है. పెద్ద పెద్ద బడా బడా ఘరానా డకెయిట్ గాళ్ళు వేల కోట్లు ముంచుతారు ఒక్కొక్క బ్యాంకును. వాళ్ళని కాపాడుతుంది ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి ఘనత వహించిన ప్రభుత్వంలో అత్యధికంగా సాధించిన ప్రగతి ఏంటంటే బ్యాంకు దివాలాలు తీయించడం, వాళ్ళు సేఫ్గా పోయి లండన్లో ఉండడం. వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోతే ఇదే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఫోన్లు చేసి వాళ్ళని వాపసు పిలిపియడం. అవన్నీ ఉన్నాయి, డాక్యుమెంట్స్ వచ్చినాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. త్వరలోనే వీళ్ళ మొత్తం పాపాల పుట్ట బయట పెట్టబోతాం. ఎస్, ఏవైతే లండన్లో మంచిగా పిక్నిక్లు ఉన్నారో వీళ్ళ మిత్రులు, ఈ కార్పొరేట్ గద్దలు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు పోతే వాళ్ళని వాపసు పిలిపించారు. పిలిపించిన పేర్లు అవన్నీ ఉన్నాయి, త్వరలోనే బయట పెడతాం డాక్యుమెంట్స్, ఢిల్లీ రాజధానిలో పెడతాం. సో ఇవన్నీ చేసుకుంటూ వేల లక్షల కోట్ల రూపాయలు, ఎంతనండి ఇప్పటి వరకు 10.5 లక్షల కోట్ల రూపాయలు మాఫీలు చేశారు సావుకారులకు, సేట్లకు, బడా బడా కంపెనీలకు, ఈ బ్యాంకుల మోసాలు చేసేటోళ్లకు. ఇప్పుడు తెలంగాణలో వచ్చే డిఫరెన్స్ ఏంది? ఒక 3,000 3,500 కోట్లు వస్తుంది యాసంగి ధాన్యం మొత్తం కొంటే, అంతేనా కమలాకర్? 3 నుంచి 3,500 కోట్లు వస్తుంది. ఒక 3,500 కోట్లు 60 లక్షల మంది రైతులకు సంబంధించి, ఒక రాష్ట్రానికి సంబంధించి భరించలేని కేంద్రం ఒకడే దొంగ 21,000 కోట్లు మోసం చేస్తాడు, ఒకడు 18,000 కోట్లు చేస్తాడు. వాళ్ళని మాత్రం ఏమన్నది నిక్షేపంగా ఉంటుంది. ఒక అదానీ గ్రూప్కి ఈ మధ్య 12,000 కోట్లు మాఫీ చేశారు. ఈ మధ్యన పేపర్లోనే వచ్చింది, మీరే రాసిన వార్తలు. అది శాతనవుతుంది కానీ ఈ రైతుల కోసం ఒక 1,500 2,000 కోట్లు 3,000 కోట్లు పెట్టుమంటే అది శాత కాదు. దానికి వీరంగాలెత్తుడు, అరుపులు, పెడబొబ్బలు, కుట్రలు, అరాకిరి మాటలు, పనికి మాలిన దిక్కుమాలిన ఆరోపణలు, క్యా చమత్కారోగాయనుడు, రీసైక్లింగ్ చేస్తున్నారు అనుడు. రీసైక్లింగ్ చేస్తుందా గవర్నమెంట్? ఎక్కడ చేస్తారా? సాధ్యమే పనేనా? మాకేం పని లేదా? ఓ కేంద్ర మంత్రి మాట్లాడతాడు ఈ మాట, ఇంత పెద్ద భారతదేశం యొక్క మంత్రి అంటే ఎంత నీచంగా, నికృష్టంగా రైతాంగం పట్ల, దేశ ప్రజల పట్ల ఎంత బాధ్యతారహితంగా కేంద్రం ఉన్నదనే దానికి ఇది ఒక సంకేతం. సో ఏ విధంగా ఉన్నది, ఎన్ని రకాలుగా ఉన్నది, ఎంత బహుముఖీనంగా ఉన్నది వీళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి రైతు వ్యతిరేక విధానం అనేది ఎక్స్పోజ్ చేయాలని చెప్పి మేము సఫిషియెంట్గా చేసినాం. డెఫినెట్గా నేను ఢిల్లీలో నా స్పీచ్లో నేను చెప్పిన, మీరు ఇయ్యనంత మాత్రాన హమారే కిసానంకు హమ్ గంగామే నై డూబ్ దేంగే, మేము ఎట్లా కాపాడుకుంటాం, మీకు ఎట్లా తెలివిలేదు, మేము కాపాడుకుంటాం, మాకు ఆ ధైర్యం ఉంది, అవసరం వస్తే ఒక పూట ఉపాసం ఇంకొక ఖర్చు తక్కువ చేసుకుంటాం అని కూడా చెప్పిన నేను. దాని ప్రకారంగానే ఈరోజు క్యాబినెట్లో సాకల్యంగా విషయాన్ని చర్చించినాం. రైతాంగానికి మేము చెప్పినాం ఏమని, వెయ్యకండి, దుర్మార్గమైన కేంద్రం ఉంది, చక్కదనం లేదు వీళ్ళది, వీళ్ళ వ్యవహారం సరిగా లేదు, కేంద్రంలో ఒక విధవ పనికిమాలిన గవర్నమెంట్ ఉంది, కాబట్టి మీరు ఇతర పంటలు వేసుకోండి అని చెప్పినాం. చెప్తే పాపం చాలా వరకు 20 లక్షల వ్యవసాయం తగ్గిపోయిందండి. ఆల్మోస్ట్ 55 lakhs to 30 lakhsకి వచ్చింది. అంటే 36 ఉంది, దానిలో ఒక 3 లక్షలు సీడ్కి పోతుంది, ఒక దాదాపు 2-2.5 లక్షలు రైతులు తినడానికి ఉంచుకుంటారు సాధారణంగా. అంటే సరాసరి ఒక 20 లక్షల ఎకరాలలో వరి పంట తగ్గేయగలిగినాం మేము ఎఫర్ట్ చేసి. ఆ టైంలో ఇక్కడ ఉండబడే బీజేపీ మేము కొంటాము, మీరు ఎంత నెయ్యండి, కేంద్రమే ఉంటుంది అని వీరంగాలు ఎత్తి ఓ దుర్మార్గమైన దుష్ప్రచారం చేశారు. కొంతమంది పాపం ప్రత్యామ్నాయం లేక 100 రూపాయల నుండి వాళ్ళు వేసుకున్నారు, వెరసి మొత్తం మీద పంట వేసుకున్నారు. వేసినారు కాబట్టి ఇప్పుడు ఈ కేంద్రము ఈ చిన్నపాటి డిఫరెన్స్ మేము భరించము, మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు.
మేము చివరి దాకా ప్రయత్నం చేసినాం. ఇప్పుడు పంటలు వచ్చేస్తున్నాయి, ఆల్మోస్ట్ ఫుల్ స్పీడ్లో కోతలు స్టార్ట్ అయిపోయినాయి ముమ్మరంగా. కాబట్టి తెలంగాణ రైతాంగాన్ని ఫ్రీ సబ్సిడీ కోసం మేము ఇచ్చే ఖర్చు 12,000 కోట్లండి ఎలక్ట్రిసిటీ బోర్డుకు. రైతు బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చు 15,000 కోట్లు. రైతు బీమా కోసం మేము పెట్టే ఖర్చు 1,600 కోట్లు. నీటి తీర్వాలు గిటి తీర్వాలు తీసుకోకుండా ఫ్రీ వాటర్ సప్లై చేస్తాం, తద్వారా కొంత నష్టం వస్తుంది. ఇన్ని రకాలుగా రైతాంగాని కోసం ఖర్చు చేసి తెలంగాణ గ్రామసీమలలో ఆనందం రావాలి, రైతు బాగుంటే ఆయన చుట్టూండే పనిముట్లు చేతి వృత్తుల వాళ్ళు కూడా బాగుంటారు, కుల వృత్తుల వాళ్ళు బాగుంటారు, గ్రామంలో ఒక సంతోషకరమైన వాతావరణం వస్తుంది చేసిన ప్రయత్నాన్ని ఈ శిలరమల్లర కేంద్ర ప్రభుత్వం తినాకరిస్తే మేము మా రైతాంగాన్ని చిలగొట్టుకోదలుచుకోలేదు. డెఫినెట్గా ఈ యాసంగి వడ్లను ఒక గింజ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి క్యాబినెట్ హస్ టేకెన్ ఎ డెసిషన్. దానికి ఆ వచ్చే వ్యత్యాసం ఎంత, ఆ వ్యత్యాసానికి మేము భరించాల్సింది ఎంత అనే దానికి ఒక 4 ఎక్స్పర్ట్స్ దాంతో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినాం. ఆ కమిటీలో చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు, అగ్రికల్చర్ సెక్రటరీ గారు, ఇరిగేషన్ సెక్రటరీ గారు. ఇరిగేషన్ సెక్రటరీ గారు గతంలో సివిల్ సప్లైస్ కమిషనర్ కూడా పనిచేసిండు, ఆయనకు అనుభవం ఉంది. ఈ నలుగురిని కలిపి మేము కమిటీ వేసినాం. తక్కువ నష్టంతో ఈ ధాన్యం కొనాలి, డిస్పోజ్ కావాలి. ధాన్యం కొనుగోళ్లకు బ్రహ్మాండంగా రేపటి నుంచే యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టమన్నాం, ఆదేశాలు ఇచ్చినాం. గౌరవ మంత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేసినాం. రేపు ఇమీడియట్ జిల్లా కేంద్రాలకు పోయి టోటల్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ చేసి ప్రతి ఊరిలో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయమని చెప్పినాం. రాబోయే 2-3 రోజుల్లో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు దానికి అవసరమైన గోనె సంచులు, మన్ను, మశానం ఏమేమి ఉంటుందో ఆ తతంగం అంతా ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. దానికి ఏవేవైతే అవసరాలు ఉంటాయో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. ఇక్కడ సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది కాబట్టి, డెలివరీ చేయగలిగిన ప్రభుత్వం ఉంది కాబట్టి, నిర్ణయం తీసుకుంటే చాలా కఠినంగా పడుతరంగా డెలివరీ చేసేటువంటి ఒక పటిష్టమైన ప్రభుత్వం ఉంది కాబట్టి వితిన్ 3-4 డేస్ మొత్తం కొనుగోలు చేస్తాం. నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్మకండి. 1960 రూపాయల ఎంత ఉంది అది, 1960 అయితే ఎంఎస్పి ఉందో టంచన్గా 1960 రూపాయలు మీకు చెల్లిస్తాము. గతంలో ఎట్లయితే మీ బ్యాంకులకు వచ్చినాయో అదే పద్ధతిలో మీ బ్యాంకులకు వస్తాయి. ఈ దిక్కుమాలిన కేంద్రం మనకు మొండి చేసి చూపించినంత మాత్రం మనకు చిన్నబుచ్చుకునేది ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడు చూడని నీళ్లు చూస్తున్నారు, ఎప్పుడు చూడని కరెంటు చూస్తున్నారు. మంత్రివర్గంలో మాకు అదే చర్చ జరిగింది. ఎందుకంటే ఎప్పుడు ఇదివరకు లేనటువంటి ఒక ఫీల్ గుడ్, ఒక అద్భుతమైనటువంటి ఉల్లాసభరితమైన వాతావరణం గ్రామసీమలలో ఉంది. పొలాలు పచ్చగా కనబడుతున్నాయి. పల్లె పల్లెలో పల్లేరులు మొలిసే పాలమూరులో అనే కాడ పల్లె పల్లెలో పంటలు పండే పాలమూరు కాడ అని చెప్పి ఇప్పుడు ప్రజలు పాడుకుంటున్నారు. ఎస్, అదే కవి చెప్పిండు నాకు. పీరీల పండుగ అప్పుడు గోరేటెంకన్న గారు వాళ్ళ ఊర్లో ఉండే, నేను తెల్లారి రమ్మని చెప్తే వచ్చిండు ఆయన. ఎక్కడికి పోయిందంటే అక్కడ పోయినా, మా ఊరికే పోయినా. ఇంతకుముందు ఎడారిలాగా ఉండే సార్ ఇప్పుడు కోనసీమలాగా ఉందని చెప్పిండు ఆయన. అంత అద్భుతంగా పంటలు పండుతున్నాయి కాబట్టి ఆ వాతావరణం డిస్టర్బ్ చేయొద్దు, మళ్ళీ మన గ్రామసీమలలో వెల్తి తేవద్దు. సరే, మనకు 2,000-3,000 కోట్లు 4,000 కోట్ల ఖర్చు అయినా మంచిదే, రైతాంగాన్ని చిన్నబుచ్చొద్దని చెప్పి ప్యూర్లీ రైతుల యొక్క ఇంట్రెస్ట్లో ఈ కొనుగోలు చేయాలని నిర్ణయించినాం. కాబట్టి రైతులు ఎవ్వరు కూడా ధాన్యం తక్కువ ధరకు అమ్మకండి, నో డిస్ట్రెస్ సేల్. ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది, ఒకరోజు వెనకనో ముందో. కాబట్టి దాన్ని చేయాలని చెప్పి కోరుతున్నాను నేను. మీరు తక్కువ ధరకు అమ్ముకోవద్దు. దాని తర్వాత రెండవ విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం తరఫున నేను మొన్ననే చెప్పిన, తప్పకుండా నిన్న మొన్న నాకుండే చిన్న ఆరోగ్య సమస్య వల్ల ఢిల్లీలో దాదాపు 8 రోజులు గడిపిన నేను. చాలామంది మిత్రులు కలిసిండ్రు, చాలామంది ఎకానమిస్టులు కలిసిండ్రు, రాజకీయ నాయకులు కూడా కలిసిండ్రు, కొందరు ఫోన్లో మాట్లాడింది, కొందరు కలిసిండ్రు, రకరకాలు జరిగింది. భారత మేధోవర్గం మొత్తం ఆలోచిస్తూ ఉంది. అలా భారతదేశాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం, అధికార పార్టీ బీజేపీ ఒక దుర్మార్గమైనటువంటి, అనారోగ్యకరమైనటువంటి, అనాలోచితమైన విధానంలో వాళ్ళ సంకుచిత రాజకీయాల కోసం మతోన్మాదాన్ని పెట్టరేగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా దేశాన్ని దెబ్బతీసిండ్రు. జీడిపి మొత్తం నాశనం అయిపోయింది, ఎకానమీ చెల్లాచెదురైంది, నిరుద్యోగ సమస్య పెరిగింది, ఆరోగ్య సమస్యలు పెరిగినాయి,
పరిశ్రమలు మూతపడుతున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, హంగర్ ఇండెక్స్లో కూడా క్షీణించిపోయింది, ఇబ్బడి ముబ్బడిగా విపరీతమైన సెస్సుల రూపంలో ప్రభుత్వం ట్యాక్సులు పన్నులు విధిస్తూ ఉంది, నిత్యావసరాల ధరలు పెంచుతూ ఉంది, సామాన్య ప్రజలు నడ్డి విరుస్తూ ఉంది. లెక్క లేకుండా అలక్ష్యంగా అన్ని పెంచడం, వాళ్ళకు ఒక అహంకారం తలకెక్కింది బాగా, నిష, అధికార నిష. ఏంది మేమన్నీ చేస్తాం, ఏదైనా రాగానే ఒకటి లో కాశ్మీరీ ఫైల్స్, లో పుల్వామా, లో తోక, లో తొండెం అని ఆ మత గజ్జికి సంబంధించినటువంటి ఒక చిల్లర షార్ట్ కట్ మెథడ్లో ప్రజలను అప్పటికప్పుడు ఉద్వేగపరచడం, 10 ఓట్లు సంపాదించుకోవడం జరుగుతూ ఉంది. నిన్నకు నిన్న శ్రీరామనవమి పండుగ జరిగింది. శ్రీరామనవమి పండుగ భారతదేశం అంతా జరుపుతారు, ప్రతి గ్రామంలో జరుపుతారు, ప్రతి ఇంట్లో జరుపుతారు, అందరు పూజ చేసుకుంటారు. శ్రీరామనవమి నాడు ఇప్పుడు ఎన్నికలు రాబోయే రాష్ట్రాలలో ఏం జరుగుతూ ఉంది, ఎన్నికలు లేని రాష్ట్రాలలో ఏం జరుగుతూ ఉంది. గుజరాత్లో రాళ్ళెత్తారు, కర్ణాటకలో రాళ్ళెత్తారు, వేరే కాడ ఎందుకో వేయరు. ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ డ్రామా స్టార్ట్, రాళ్ళేసుడు, ఉద్రిక్తతలు సృష్టించుడు, ఆ ఉద్వేగంలో నుంచి వచ్చేదాన్ని పొలిటికల్ క్యాపిటలైజ్ చేసుడు అనేటువంటి ఒక చిన్న ట్రిక్ పెట్టుకొని దీని ముందర ఏదున్నా సరే సమయానికి అన్ని చెల్లాచెదురైతే అనేటువంటి ఒక దిక్కుమాలిన ఆలోచనతో మొత్తం దేశాన్ని సర్వభ్రష్టం చేసే పరిస్థితి పోతూ ఉన్నారు. చాలా బాధాకరం అండి, చాలా అంటే చాలా. అద్భుతమైనటువంటి నగరం మన బెంగళూరు నగరం. అనేక ప్రభుత్వాల యొక్క కృషి ఫలితంగా అది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అయింది. 30 లక్షల మందికి డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఐటీ ఉద్యోగాలు దొరుకుతాయి. మరో 30 లక్షల మందికి ఆల్మోస్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు దొరుకుతాయి. అంత అద్భుతమైనటువంటి రాష్ట్రంలో చాలా అయిందా టైం, జస్ట్ 2 minutes, 5 to 7, యా. ఆ రకంగా ఉన్నటువంటి రాష్ట్రంలో 6 రకాల నిషేధాలు ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందండి. హిజాబు నిషేధము, హలాల్ మాంసం నిషేధము, ముస్లింలు నడిపే వాహనాలు ఎక్కద్దు, ముస్లింల షాపులలో ఖరీదు చేయొద్దు, ఇంకేదో దిక్కుమాలి అన్ని పనికిమాలి. దీని బ్యాక్లాష్ ఏముంటుందండి? మొన్న కువైట్ దేశంలో 11 మంది పార్లమెంట్ సభ్యులు ఆ ప్రభుత్వానికి రాసిండ్రు, కిక్అవుట్, అక్కడ ఆ దేశంలో వ్యవహారం బాగాలేదు, వాళ్ళు మన దగ్గర ఉంటే కూడా దుర్మార్గంగా ఉంటుంది, వీళ్ళని ఎలగొట్టండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లా దాదాపు దేశం నుంచి 13 కోట్ల మంది ప్రజలు వివిధ దేశాల్లో బ్రతుకుతున్నారు. అనేక ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు ఏదో చేసుకొని బ్రతుకుతున్నారు. ఒకవేళ ప్రపంచం వాళ్ళందరినీ తరిమేస్తే ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళని పోషిస్తుందా? వాళ్ళకి ఇండియాలో ఉద్యోగాలు ఇస్తారా? ఏం జరగబోతుంది? ఉన్న పరిశ్రమలు మూతపడితే ఇలా పరిశ్రమలో పనిచేసే కార్మికుల గతేం కావాలా? ఉన్న ఐటీ పరిశ్రమ బిస్తర్ కడితే ఐటీ ఉద్యోగుల గతేం కావాలా? పెట్టుబడిదారులు విముఖత చూపితే, పెట్టుబడుల వెలువ రాకపోతే, కొత్త ఉద్యోగాల కల్పన జరగకపోతే ఈ నిరుద్యోగ యువత యొక్క ఆశలను నెట్టిపోవాలా? దేశం చిన్నాభిన్నమైతే మళ్ళీ సంభాళించుకోవడానికి కనీసం 100 సంవత్సరాలు పడుతుందండి. ఈ చిన్న మతపిచ్చితోని, చిన్న ఉద్వేగాలతోని, అప్పటికప్పుడు కలిగే తాత్కాలిక రాక్షస ఆనందంతో దేశం కోల్పోయేది చాలా ఎక్కువ. దేశం అతి భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఎస్, ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం. ఎన్నో ఘటనలు ఉన్నాయి. కాబట్టి ఈ ఉన్మాదుల చేతిలో పడి దేశ యువత, దేశ మేధావులు కొట్టుకొని పోతే 100 సంవత్సరాలు భారతదేశం వెనుకపోతుంది. 100 సంవత్సరాలు, ఒక సెంచరీ. కంట్రీ ఈజ్ గోయింగ్ టు లూజ్ ఎ సెంచరీ విచ్ ఈజ్ డిజాస్టరస్, విచ్ ఈజ్ అన్వాంటెడ్, అన్డిజైరబుల్. కాబట్టి దేశ ప్రజలు, ఈ ఉన్మాదులు, ఈ దుర్మార్గులు చేసేటువంటి ఈ కుటిలమైనటువంటి, కుచితమైనటువంటి విషయాలు వాళ్ళు గ్రహించి తప్పకుండా తమను తాము రక్షించుకునే దిశగా భారతదేశం కదలాలి. ఇది బుద్ధిజీవుల దేశం. డెఫినెట్లీ నేను బలంగా నమ్ముతాను, ఇండియా రియాక్ట్స్.
ఇండియా బుద్ధు దేశం కాదు, బుద్ధిజీవుల దేశం. యాజ్ అండ్ వెన్ గివెన్ తప్పకుండా భారత ప్రజ తిప్పి కొడుతుంది, గిల్లి పడేస్తుంది. మేమేదో ఇవాళ ఉన్నామని అహంకారపూరిత మాటలు మాట్లాడి రాష్ట్రాల నుంచి వచ్చే మంత్రులను, రాష్ట్ర ప్రభుత్వాలను అరాకిరిగా మాట్లాడి, ఇష్టం వచ్చిన కథలు మాట్లాడి మేము నడిపించగలుగుతాం అనుకుంటే హిట్లర్లు, ముస్సోలినీలు, నెపోలియన్లే పోయిన చరిత్రలో. అంతకన్నా గొప్పలు కాదు వీళ్ళు. అందుకు సంబంధించి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశాన్ని చైతన్యపరచడంలో, దక్షిణ భారతదేశాన్ని చైతన్యపరచడంలో ఏదైతే నేను ప్రముఖ పాత్ర వహిస్తాను చెప్పినో తప్పకుండా ఆ పోరాటాన్ని బాగా ఇంటెన్సిఫై చేస్తాం. ఎస్, నేను నాకు రైతు నాయకులు కూడా ఇక్కడ కలిసినరు, మాట్లాడినరు. భారతదేశానికి ఇవాళ భారతదేశ రైతులు ఇప్పటికే సతమతమవుతా ఉన్నారు ఒక పర్ఫెక్ట్ పాలసీ లేక. ఆ రైతాంగానికి దిక్కు దివాణం లేకుండా అయిపోయింది. వాళ్ళని బికారులుగా చూస్తూ ఉంది ఈ ప్రభుత్వం, గతి లేని వాళ్ళుగా చూస్తూ ఉంది. ఏం చేస్తారు మమ్మల్ని అని అనుకుంటా ఉంది. ఏం చేసినారు? మీ మెడలే వంచి ప్రధానమంత్రితోనే క్షమాపణ చెప్పించారు. అది మర్చిపోవద్దు, జాగ్రత్త. ఇండియా రాజ్యాంగపరమైన రక్షణలు ఇస్తూ, మినిమం సపోర్ట్ ప్రైజ్కు రాజ్యాంగ రక్షణ ఇస్తూ, రైతుకు ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీ రావాలి ఈ భారతదేశంలో. ఒక ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీ ఆఫ్ ఇండియా రావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా దాన్ని నేను పిలుస్తున్న ఎకానమిస్టులను కూడా చాలామందిని, అశోక్ గులాటి గారు కూడా వస్తామన్నారు, దాన్ని మొత్తం ఆ రైతు నాయకులు కూడా వస్తామన్నారు. త్వరలోనే హైదరాబాదులో మొత్తం భారత రైతాంగానికి సంబంధించిన అన్ని రాష్ట్రాల రైతు ప్రతినిధులను, ఢిల్లీలో ఉద్యమం నిర్వహించిన రైతు సంఘాలను హైదరాబాద్కే పిలిపించి ఇక్కడ వర్క్షాప్ పెట్టి ఆ పాలసీ ఇక్కడ డిక్లేర్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి కర్మ బాగుంటే అడాప్ట్ చేస్తారు, అడాప్ట్ చేయకపోతే వీళ్ళని పక్కకు జరిపి భారత రైతాంగమే గిల్లిపారేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వం తెచ్చుకుంటారు. మంచి ఆనందపూర్వకమైనటువంటి న్యూ అగ్రికల్చర్ పాలసీ ఆఫ్ ఇండియాను ఇంప్లిమెంట్ చేసుకుంటారు. అప్పుడు కలకలలాడే భారతదేశం ఉంటుంది, ఇక వెలవెలవే భారతదేశం ఉండదు. రైతులు బికారులు ఉండే భారతదేశం ఉండదు, రైతులు ఇంత హీనంగా చూడబడే భారతదేశం ఉండదు. దానికోసం కూడా భగవంతుడు నాకు ఇచ్చిన సర్వశక్తులు ధారబోసి ప్రయత్నం చేస్తాం, ఆ విధంగా ముందుకు పోతాం. థ్యాంక్ యూ. నో మోర్ క్వశ్చన్స్ టుడే బికాస్ నాకు సీజే గారితో అపాయింట్మెంట్ ఉంది. విల్ మీట్ టుమారో ఆర్ డే ఆఫ్టర్. థ్యాంక్ యూ.